హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, నిన్న చెప్పాను కదా! డైలీ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తానని. య నేను అడిగినట్టుగా చాలామంది కామెంట్ అయితే చేశారు. డైలీ వ్లాగ్ చేయడానికి ట్రై చేయండి అక్క అని. అండ్ లక్కీ థింగ్ ఏంటంటే మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఏ రోజన్నా నేను పెట్టలేకపోయినా, చేయలేకపోయినా పోస్ట్ అయితే పెడతాను. ఇదేంటిది యూట్యూబ్‌లోనే పోస్ట్ అయితే పెడతాను. సో, ఆ రోజు వ్లాగ్ లేదు అని మీకు అర్థమైద్ది. మాక్సిమం అయితే ట్రై చేస్తాను. డేకి అట్‌లీస్ట్ ఒక వ్లాగ్ అన్నా పెట్టాలి అని చెప్పి. చూద్దాం ఎంతవరకు అవ్వుద్దో అంతవరకు. ఎందుకంటే ఎక్కువ నేను దాని గురించి స్ట్రెస్ తీసుకోకూడదు. బట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. లైక్ ఒక రొటీన్ అనేది కాదనమాట. సర్ప్రైజింగ్‌గా ఉంటది ప్రతిరోజు. అది ఏ రోజు ఎలా ఉంటదో చెప్పలేం. అందుకనే ప్రతిదైతే ఇలా గుర్తుగా ఉంటది అని చెప్పి నేను అనుకున్నాను. వీడియో ఎలాగో తీస్తున్నాను. సో, అది కూడా మీతో షేర్ చేద్దాం అని చెప్పి. అండ్ ఇక్కడొచ్చేసేసి హెచ్‌ఎన్‌ఎంలో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! బ్లాక్ ఫ్రైడే సేల్‌కి అవి వచ్చినియి అనమాట. ఇంకా రావటం అంటే ఈయనెళ్లి తీసుకొని రావాలి. దగ్గరున్న షాప్‌కి హెచ్‌ఎన్‌ఎం స్టాల్‌కొస్తది. అండ్ మనం వెళ్లి అక్కడ పిక్ చేసుకోవాలనమాట పార్సెల్‌ని. ఆహ్, పాపదిను, పెద్ద బాబుది ఆల్రెడీ వచ్చేసినియి. బాబుగాడిది మళ్ళీ ఎళ్లి తీసుకున్నారనమాట. సో, అన్నీ కొంచెం పెద్ద పెద్ద సైజే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు సరిపోయేవి గాకుండా కొంచెం పెద్ద సైజ్ కూడా ఆర్డర్ చేశా. ఎందుకంటే అవి కూడా సేల్‌లో ఉండినియి అనమాట. సరే ఇంకా సేల్‌లో కొంటే తక్కువ పడతాయి యాక్చువల్‌గా కొనే కన్నా. అండ్ పనికొస్తాయి కూడా అని చెప్పి ఇంక అలా పెట్టాననమాట. కొన్ని పెద్ద సైజులు, కొన్ని ఇప్పుడు సరిపోయేటివి. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే ఎన్ని బట్టలున్నా అయి తక్కువగా ఉన్నట్టే అనిపిస్తది నాకైతే. నాకే అలా అనిపిస్తదా? మీకు కూడా అలానే అనిపిస్తదా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ముఖ్యంగా పిల్లలకి ఎంత ఎంత బట్టలున్నా గూడా అవి తక్కువే అని అనిపిస్తది నాకు చూడ్డానికి. ఎందుకంటే రోజుకి అట్‌లీస్ట్ 2, 3 డ్రెసెస్ అన్నా యేసుకుంటారు. అండ్ ఎప్పుడు చూడు వాష్‌లోనే ఉంటాయన్నమాట చాలా వరకు. ఇంట్లోనే వాషింగ్ మెషిన్ ఉంటే అది వేరే విషయం. వాష్‌కి కిందకెళ్ళి చెయ్యాలి అంటే గనక పెద్ద తలకాయ నొప్పనమాట. అది ఒక డే అంతా తీసుకుంటది. స్వీడన్‌లో మోస్ట్ టైరింగ్ పార్ట్ ఏది అంటే ఆ వాష్‌కే అనమాట. నేను ఫస్ట్ వచ్చిన కొత్తల్లో అయితే మేము ఉన్న ఇంట్లోనే చక్కగా వాషింగ్ మెషిన్ అండ్ డ్రైయర్ 2 ఉండేవి. బట్ అది రెంటెడ్ హౌస్ కాబట్టి కరెంట్ బిల్లు అదంతా మాకు పెద్ద ఇది ఉండేది కాదనమాట. ఎందుకంటే ఓనరే పే చేసేవాళ్ళు కరెంట్ బిల్లు. రెంటల్ అమౌంట్‌లోనే కట్ అయిపోయేది. అప్పుడు మాకు అంతగా తెలిసేది కాదు. ఎలా వాడుతున్నామో, ఎంత వాడుతున్నామో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేసేసేదాన్ని. ఆహ్ దాని తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసిందనమాట. అండ్ ఇక్కడ ఓనరు యాక్చువల్‌గా పాత ఓనర్ కూడా ఈ ఫ్లాట్ ఎవరైతే సేల్ చేసారో ఆవిడ కూడా పెట్టుకోలేదు. జస్ట్ అవుట్‌లెట్ అయితే ఇచ్చింది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి గానీ, యాక్చువల్‌గా అయితే ఆమె కిందే యేసుకునేదంట. ఎందుకంటే చాలా టూ మచ్ కాలుతది కరెంట్ బిల్లు. ఇక్కడ వాళ్ళైతే డిష్ వాషర్ కూడా మనకిలాగా రోజు ఆన్ చేయరు. ఎప్పుడన్నా ఒకసారి ఆన్ చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాండ్ వాష్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ వంటలేం చేసుకోరు. పడి మనమే ఎప్పుడు చూడు వంట అనుకుంటాము. ఏ పూటకి ఆ పూట వేడి వేడిగా వంట చేసుకొని తినాలి. అబ్బా! టూ మచ్ అనిపిస్తది ఒక్కోసారయితే. బట్ ఎనీవేస్ వీకెండ్ అయితే మాత్రం సూపర్‌గా గడిచింది. అండ్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బుడ్డోడైతే ఎంత ప్రశాంతంగా ప్లెజెంట్‌గా ఉన్నాడనమాట. గోల చేయలా. కొన్ని టైమ్స్‌లో గోల చేశాడు గానీ, అది పెద్ద ఇది గాదు. యాక్చువల్‌గా గోల చేసేదానికన్నా అది పెద్ద విషయం కాదని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాన్నాళ్ళ తర్వాత అంత పీస్‌ఫుల్‌గా అందరం కలిసి కుక్ చేసాం. మీలో ఎంతమంది ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి వంట చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే అలా చేయడం వల్ల అదొక థెరపీలాగా అనిపిస్తది. టైరింగ్‌గా ఉంటది అందరికిని. బట్ యెస్ టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. వీకెండ్ మంచిగా పిల్లలతో గడిపినట్టు ఉంటది. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి పని తెలుస్తది. అండ్ చాలా ప్లస్ పాయింట్లున్నాయి అలా కలిసి చేయడం వలన పననేది. హ్యాపీగా అనిపిస్తది బేసిక్‌గా. అదొక థెరపీ లాగా అనమాట మెంటల్లీ. మేమైతే కేక్ చేసాము. 2 కేకులు చేసాము. ఒకటి కూడా కాదు. ఎందుకని మళ్ళీ చెప్తాను. అండ్ ఇక్కడొచ్చి బిర్యానీకి మసాలా పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. నాకు ఇది చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, ఇంకెప్పుడు కూడా బిర్యానీ మసాలాలు, చికెన్ మసాలాలు అవేవి కూడా బయట నుంచి కొనాల్సిన అవసరం లేదని అంత పర్ఫెక్ట్ ఫ్లేవర్ వచ్చిందనమాట బిర్యానీకి.
చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఈయన చికెన్ తీసుకొనొచ్చారు. కట్ జేయాలనమాట ఈయన. ఏంటంటే ముందే నేను రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అందరం ఒకటేసారి కిచెన్‌లో ఇలా వరుసగా నుంచొని అందరం ఒకేసారి చేయాలి అంటే కష్టం. సో, ఒక్కొక్కళ్ళం అలా చేసేస్తూ ఉంటే బేసిక్ థింగ్స్ కొంచెం ఈజీగా ఉంటది. గట్టంతా ఫిల్లింగ్‌గా కనిపియకుండా, ఇరుకిరుగ్గా, కంగారుగా ఉండకుండా ఉంటదని. ఎందుకంటే కేక్ చేస్తున్నామంటే చాలా అసలకి ఈ చివరి నుంచి ఆ చివర మొత్తం నిండిపోతాయన్నమాట గిన్నెలతోటి. సో, అందుకని నా బిర్యానీ పని నేను ముందే చేసేసుకోవాలి అని చెప్పి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈయన చికెన్ కట్ చేసేస్తే అలా వేసేయడమే అనమాట. అండ్ చాలా ఈజీగా క్రాక్ పాట్‌లో చేసుకుంటాను నేను. పులావ్‌లాగా వస్తది అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోతది. నేను రెసిపీ చాలా సార్లు షేర్ చేశాను. ఎందుకంటే చాలా సార్లు చేశాను ఇప్పటికి. కానీ చాలా గ్యాప్ వచ్చింది. చాన్నాళ్ళ తర్వాత అనమాట. ఆల్మోస్ట్ డెలివరీ ముందు కూడా నాకు ఆ దరిదాపుల్లో చేసినట్టయితే గుర్తులేదు బిర్యానీని. ఎందుకనో సడన్‌గా అనిపించింది. నిన్న చికెన్ తీసుకొనొస్తున్నాను అని చెప్పంగానే షాప్ నుంచి ఫోన్ చేసి, సరే బిర్యానీ చేస్తాను, బాస్మతి రైస్ తీసుకోండి అని చెప్పాను. ఎందుకనో సడన్‌గా అనిపించింది. తిని చాన్నాళ్ళయింది తినాలి అని చెప్పి. సో, అదైతే చేసుకుంటున్నాను. అండ్ పక్కన ఈయనతో మాట్లాడుతా ఉన్నా అనమాట. ఈయనేంటంటే ఎస్‌పీసీ కాన్ఫరెన్స్‌కెళ్లారు కదా! మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇంకా అక్కడ జరిగినవన్నీ ఏవైతే అసలు యాక్చువల్‌గా ఇంటికి రాంగానే మొత్తం అంతా చెప్పేస్తారు. కొన్ని సార్లు ఏంటంటే పనుల్లో పడి కొన్ని విషయాలు చెప్పరనమాట. ఇంక గుర్తెచ్చుకొని మరీ చెప్తున్నారు ఆ టైంలోని. ఆళ్ళలా అన్నారు, ఈళ్ళిలా అన్నారు. యాక్చువల్‌గా ఏంటంటే ఆ కాన్ఫరెన్స్‌లో ఈయన పాత కంపెనీలో చేసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారనమాట. వాళ్ళేంటంటే టికెట్స్ కొనుక్కొని రావాలి అలాంటి కాన్ఫరెన్స్‌లకి. ఈయనకి ఫ్రీ. ఎందుకంటే ఈయన ఎంవీపీ కాబట్టి. వాళ్ళేంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు టికెట్స్ కొని మరీ పంపిస్తారనమాట. సో, అలాగా ఈయన పాత కంపెనీలో చేసిన కొలీగ్స్ అందరూ చాలామందైతే వచ్చి కలిసి, "ఓహ్! నువ్వు చాలా గొప్పోడివైపోయావు, ఎంవీపీవైపోయావు, పెద్దోడివైపోయావు" అది ఇది అని చెప్పి అంటా ఉన్నారు. నాకు భలే ఇదనిపించింది అని అంటా ఉన్నారనమాట. అదే అంటున్నాను. ఏంటంటే కెరియర్ పరంగా గ్రోత్ అనేది ఇట్లా గ్రాఫ్ పెరుగుతూ ఉంటే అదొక హ్యాపీనెస్సే వేరు. మన 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 ఏమంటే బాగా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. ఆ ఆనందం వేరే లెవెల్‌లో ఉంటది. అదే చెప్తున్నారనమాట. నాకెందుకు హ్యాపీ అనిపిస్తదంటే ఫ్యామిలీలో ఈయన సైడ్ ఫ్యామిలీలో మెయిన్‌గా ఇంత దూరం వచ్చింది ఎవ్వరు లేరనమాట. అది ఈయనే. ఈయన తర్వాత నెక్స్ట్ మరి ఎవరవుతారో నాకైతే తెలీదు గానీ ఒక ఏమంటారు మేజర్ స్టెప్ అనేది తీసుకున్నది మాత్రం ఈయనే. అత్తయ్య కష్టపడ్డము, ఆ అత్తయ్య చేసిన ప్రేయర్సు ఇవన్నీ గూడా ఈయనకి యాడ్ ఆన్ అయినియి. కెరియర్ పరంగా ఏంటి, ఫ్యామిలీ పరంగా ఏంటి మొత్తం ఇట్లాగా అందరం ఇలా షిఫ్ట్ అయ్యి సెటిల్ అయిపోవడం అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. అది ఎప్పటికీ దేవుడికి ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం చూపించుకుంటూ ఉండాలి. దేవుడికి ఎన్నిసార్లు మీరు థ్యాంక్స్ చెప్తారు డేకి? నాకైతే లెక్క లేదు. అన్నిసార్లు చెప్తున్నాను ఈ మధ్యనైతే. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ అనమాట మనం దేవుడిని తలుచుకుంటూ ఉంటే ఎన్నిసార్లు తలుచుకుంటే అంత మంచిది. మంచి జరిగినా, చెడు జరిగినా, ఏది జరిగినా మనం దేవుడిని ప్రేజ్ చేసుకుంటూ తలుచుకుంటూ ఉంటే సైకలాజికల్‌గా మనకి అదొక పీస్‌ఫుల్ ఇదొస్తదనమాట ఫీలింగ్. నాకైతే వస్తది. అండ్ మంచి జరిగినా, చెడు జరిగినా ప్రతీదీ కూడా దేవుడికి ఇచ్చేయడం అనేది చాలా ఏమంటారు గుడ్ థింగ్ అనమాట. ఎప్పుడు కూడా మనకి పలానాది కావాలి అని అంటే మనం దేవుళ్ళకి పూజ చేసేసేసి నువ్వు ఇది చెయ్యి నేను ఇలా పూజ చేస్తా, నువ్వు ఇది చెయ్యి నేను ఈ మొక్కు తీరుస్తా, నువ్వు ఇలా చెయ్యి నేను ఆ పని చేస్తా, నువ్వు ఇలా చెయ్యి నేను అన్ని ఒత్తులు పెడతా. నో ఆఫెన్స్, నేను ఎవ్వరిని ఏమి అనట్లేదు. బట్ అది ఎలా ఉంటుందంటే బ్యాంక్‌లో లోన్ కడుతున్నట్టు ఉంటదనమాట బేసిక్‌గా. అంటే మనం అప్పు తీసుకొని తిరిగి మనం పే చేస్తున్నాం అన్నట్టు ఉంటది ఇంట్రెస్ట్‌తో సహా. అది కాదు కరెక్ట్ థింగు. ఏదైనా అవ్వకపోయినా మనకి ఏది కావాలి వద్దు అని అనుకున్నా కూడా మనం దేవుడిని ఎవ్రీ సెకండ్ అలా ప్రేజ్ చేయడంలో అది వేరే ఇది ఉంటది. అది ట్రై చేయండి ఒకసారి మీరు గూడా. సో, దేవుడిది అలా కొంచెంసేపు పక్కన పెడితే చికెన్ కట్ చేస్తున్నారు ఈయన. బిర్యానీకి వేరే విధంగా కట్ చేస్తాననమాట కొంచెం పెద్ద పీసులు. ఎందుకంటే క్రాక్ పాట్‌లో ఏసేస్తాను. అప్పటికే క్రాక్ పాట్‌లో ఏంటంటే కొంచెం స్టీమ్ ఎక్కువ ఉంటది కదా! సో, బోన్స్ పీసులు విడిపోతాయి. నేను చాలా ఫాస్ట్‌గా చేశాను. బట్ ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంది. కొన్ని పీసెస్ ఏమైనాయి అంటే బోన్స్ తోటి విడిపోయినాయి. పాప ఏంటంటే బాగా ఇదనమాట పర్టిక్యులర్‌గా
దానికి లెగ్ పీస్ అని అట్లా ఉంటుంది. పీసులన్నీ ఇడిపోయినాయి అని అంటా ఉంది, కానీ తినింది శుభ్రంగాని. ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. అక్కడ బుడ్డోడిని ఏంటంటే ఉయ్యాల్లో చైర్లా చేసేసాను దాన్ని. దాంట్లో ఒక దుప్పటి లావు బొంత వేసేసరికి వాడికి కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ఇంకా దాంట్లో కూర్చుంటున్నాడు సాయంత్రం కాసేపు. ఇంకా బుడ్డోడిని దాంట్లో పెట్టేసేసి మేము ఇంకా ఇక్కడ కిచెన్లో కేక్ పని ఇంకా నా బిర్యానీ పని ప్యారలల్గా 2 అయిపోతున్నాయి. కేక్ ఎందుకు 2 చేస్తున్నాము అంటే సండే ఏంటంటే శాంటాక్లాస్ వస్తున్నారనమాట మా చర్చ్కి. అంటే సెయింట్ నికోలస్ డే అంటారు. సో శాంటాక్లాస్ పేరు యాక్చువల్ పేరు నికోలస్ అనమాట. ఆయన ఒక సెయింట్. సో సెయింట్ నికోలస్ డే చర్చ్కి శాంటాక్లాస్ వస్తున్నారు. అండ్ ఆ రోజు ఏంటంటే బాబుగాడు క్యాటగిజం క్లాస్లో ఫీకా జరుగుతుంది. పిల్లలందరినీ ఏదో ఒక ఫుడ్ ఐటెం తీసుకురండి మీకు తోచింది. సో అందరు కూర్చుని ఫీకా చేసుకుంటారు వాళ్ళ క్లాస్లో అన్నమాట పిల్లలు అని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈయన కేక్ చేస్తున్నారు. కేక్ పంపిద్దాము వీటితోటి అన్నట్టుగాని. కుకింగ్లో మెయిన్గా కేక్ బేక్ చేయడంలో ఈయన తర్వాత ఎవరన్నా అంత సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్. ఆ రోజు మేము ఏం చేసామంటే మిక్సీ జార్లో యాక్చువల్గా 2 మిక్సీ జార్లు వేయాలి. ఒకటే ఉండింది. ఒక జార్లో పచ్చడి ఉండింది. ఇంకా అది తీసి కడిగి మళ్ళీ ఆరబెట్టేంత ఓపిక లేదు. ఇంకా అందుకని ఒక మిక్సీ జార్లోనే మొత్తం పనంతా చేసుకున్నారు. భయంగా అన్నారనమాట ఎలా వస్తుందా ఏంటని. ఎప్పుడు కూడా ఈయన షుగర్ని పౌడర్ చేస్తారు. నేను అన్నారు ఆ రోజు యాజ్ టీజ్గా వేసేయండి, పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను క్రిస్మస్ కోసం అని చెప్పి కుకీస్ అలా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈసారి పిల్లలతోటి చేపిద్దాము అని అయితే అనుకున్నాను అనమాట. వాటి కోసం అని చెప్పి రెసిపీస్ ర్యాండమ్గా నేను చూస్తూ ఉంటే నాకు కనిపించింది ఏంటంటే షుగర్ని పౌడర్ చేయకుండా డైరెక్ట్గా షుగర్ వేసేస్తున్నారు చాలామంది ఆ వీడియోస్లో. నేను అదే చెప్పాను ఈయనకి. ఈయన అంటే ఏంటంటే వాళ్ళు ఏదో వేసారు కదా అని చెప్పి మనం కూడా వేస్తారు, సరిగ్గా రాకపోతే అలా అది ఇది అని అన్నారు. బట్ చెప్పిన మాట అయితే ఈయన వేసేసారు. దట్ టర్న్డ్ అవుట్ ఎంత యమ్మీగా ఉందంటే పౌడర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు, ఏం కాదు. ఎగ్జాక్ట్గా పౌడర్ చేస్తే వేసిన టేస్టే ఉంది, ఏమీ తేడా లేదు. అండ్ టెక్స్చర్ కూడా సూపర్గా వచ్చింది ఈసారి. ఈయన ఏంటంటే మొన్న ఒక రోజు వెళ్ళినప్పుడు షాప్కి ఇంకొక కేక్ బేక్ చేసేది ట్రే తీసుకున్నారనమాట. అదేంటంటే సిలికాన్ది, మధ్యలో ఇట్లా హోల్ ఉంటుంది, అలాంటివి తీసుకున్నారనమాట. సో దాంట్లో ఒకటి అండ్ నార్మల్ కేక్ దాంట్లో ఒకటి అయితే చేద్దాము అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే నేను తర్వాత ఒరిజినల్ ఆడియో పెడతాను. ఈ టైంలో వెనకాలంతా పాటలు మోగుతూ ఉన్నాయి, ఎందుకంటే బుడ్డోడిని ఎంటర్టైన్ చేయడానికి పాటలు పెట్టాలన్నమాట వాడి కోసము. సో పాప బుడ్డోడు పాటలు వింటూ ఉన్నారు గట్టిగాని. నేను మీకు ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెడతాను. యాక్చువల్ డిస్కషన్ ఏంటంటే వీడియోలో అయితే మా వారు మా ఆయన అని చెప్పి మర్యాదగా మాట్లాడతావు, డైరెక్ట్గా ఏమో అరే అని అంటూ ఉంటావు, లేదంటే నిషు అని పేరు పెట్టి పిలుస్తావు అని చెప్పి ఎగతాళి చేస్తున్నారనమాట, జస్ట్ ఏడివేస్తున్నారు. ఇంకా ఆ లెక్కన నేను స్టార్ట్ చేశాను నేను కూడా ఇది చేయడము, ఆట పట్టించడం. అది మీకు వినిపిస్తాను చూద్దరు. అండ్ ఆ టూటీ ఫ్రూటీస్ అలా ఓపెన్గా పెట్టిన దగ్గర నుంచి అటు వెళ్ళడం కొన్ని నోట్లో వేసుకోవడం అంత యమ్మీగా ఉన్నాయి. అసలు ఎన్నాళ్ళైందో ఆ టూటీ ఫ్రూటీలు తిని. నేను అంటా ఉన్నా కొన్ని బిర్యానీలో కూడా ఏమంటారా అని, ఈయన వినిపించుకోలేదు. బట్ ఉంటే బాగుండేది, ఎందుకంటే కాశ్మీరీ బిర్యానీ ఉంటుంది చూసారు, అది టూటీ ఫ్రూటీలు వేసి చేస్తారు అక్కడ. అదొక డిఫరెంట్ టేస్ట్, అదొక ఫ్లేవర్. మరి వాళ్ళకి అట్లా ఇష్టమో ఏమో మరి తెలీదు. బేసిక్గానే వాళ్ళ రెసిపీల్లో అవి యాడ్ ఆన్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇది చర్చ్కే కదా, మనం నిదానంగా చేసుకున్నాం. స్ప్రెడ్ చేయవు. ఇక్కడ స్ప్రెడ్ చేయరు, ముందు స్ప్రెడ్ చేయి, ఆ తర్వాత అక్కడ ఎద్దు. అది పట్టుకోకుండా నన్నేనా అంటున్నావు?
ఏమండి కింద పట్టుకోరా కాస్త. ఏమండి ఆగాలి. ఆ పిలిపి ఎంత బాగుందో. ఎవరా ఓహ కాదు, కంగారు పడు, కంగారు కై చాలా ఉన్నాయి. అన్ని దాంట్లోనే అసలు మన దాంట్లో కూడా వేయచ్చు కదా. మన దాంట్లో కూడా ఉన్నాయి. ఇది జస్ట్ ఏంటి అంటే కొద్ది కలర్ఫుల్, పిల్లలు కదా తినేది, వాళ్ళకి బాగుంటుందని సిస్టర్ కూడా తిని షుగర్ పెంచేసుకోవాలి. ఇప్పుడు వేసేస్తాను, తర్వాత పైన చెరీస్ వేస్తాను. దేవుడి పాట వస్తుంటే పెట్రోల్ పంప్ అట్టు పెట్టు. ఇది గీకేయడానికి కాదు, గిన్నె ఇంకో కేక్ చేసుకోవాలి కదా, దానికి కూడా కావాలి. లేదు లేదు లేదు, ఇది డ్రైగా ఉంటేనే మనం మిక్స్ చేయడానికి ఉంటుంది. ఏం కాదురా, ఏం కాదు. ఇంకోటి కూడా దీంట్లోనే వేస్తాయి. అందుకని నీకు ఇచ్చింది, కాస్త నీట్గా అది స్ప్రెడ్ చేసేసి నీట్గా సాఫ్ట్గా. సాఫ్ట్గా అంటే అది ఎట్లా, అది అది కార్టూన్స్లో వస్తుంది. కొద్దిగా మిడిల్లో పెట్టినా, సైడ్స్ ఒకటి మిడిల్. చాలేరా, మరి ఎక్కువైపోతుంది. అదే నోట్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాడు, అక్కడ నుంచి తీసే మళ్ళీ. వావ్, ఎంత స్మూత్గా ఉందో ఇది. అవును. హాఫ్ వేసిన తర్వాత ఈ రైజన్స్ ఇవన్నీ వేసేసాయి, స్ప్రెడ్ చేసేసి. ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళండి తీసుకో. ఆడ అత్తడని అదేదో అంటుంటే నువ్వెందుకు అరుస్తావు? జల్ 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 జల్. టేస్ట్ చేయడం కాదే నాకాలే. దీన్ని ప్లమ్ డోనట్ కేక్ అంటారు. దీన్ని ప్లమ్ డోనట్ కేక్. ఫుల్గా వేసేసాము. ఫైనల్గా ఎంత 5 చెరీస్ అయ్యి. నేను బౌలు, చిల్లీ స్పూన్. మరి ఈడు పెట్రోల్ పంపా, మిల్క్. కరెక్ట్. ఇంకోటి ఇక్కడ ఉంది. అమ్మా ఎప్పుడమ్మా తమ్ముడు తింటారు స్వీట్. సో అది కేక్ స్టోరీ. అండ్ బ్యాక్గ్రౌండ్లో మేము మాట్లాడుకునే మాటలు. బుడ్డగాడైతే లాస్ట్కి ఇంకో అయిపోతుంది అనే టైంకి మొదలెట్టాడు అనమాట. ఇంకా అప్పటికి యూజువల్గా వీడు 9 అలా అవుతుంది అనగా వాడు స్లీపింగ్ టైం అయిపోతుంది. ఇంకా పడుకోవడానికి అయితే విసుకుంటా ఉంటాడు అనమాట, పడుకోబెట్టమని చెప్పి. అండ్ సోఫాలో పడుకోబెట్టడానికి కాదు, ప్రాపర్గా బెడ్ దగ్గరికి వచ్చి పడుకోబెట్టాలి వాడిని. అమరన్ సినిమా చూసినప్పుడు మాత్రం ఎట్లాగట్లయితే లక్కీగా ఒకరోజు పడుకున్నాడు, కానీ ఫ్రైడే నైట్. మామూలుగా అయితే అలా జరగవు అలాంటి మిరాకిల్స్ వాడితోటి. చాలా మొండోడు బాబోయ్. అసలు ఆ రోజు అయితే వాడికి ప్రైజ్ ఇవ్వాలి, ఫస్ట్ ప్రైజ్ సైలెంట్గా ఉన్నందుకు.
మంచిగా గుడ్ బాయ్ లాగా. అండ్ యాజ్ యూజువల్గా ఎవ్రీడే వీళ్ళ యూల్ క్యాలెండర్ ఇంకా పజిల్ బుక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్‌గా 45 మినిట్స్ పెట్టాలి కేక్. 2 కేక్స్ కదా! 2 ఫ్లోర్‌లో పెట్టేసారు ఈయన. అండ్ అది బేక్ అవుతుంటే వచ్చింది స్మెల్ అసలు ఎంత బావుందో అసలకి. అప్పుడే తినేయాలనిపిస్తది. కానీ నోరు కాలిపోద్ది. వేడి వేడిగా ఉంటది కదా! ఇంకా నేనేంటంటే మెంటల్‌గా డిసైడ్ అయిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ యూజువల్‌గా ఈ మధ్యన ఏంటంటే సండే బ్రేక్‌ఫాస్ట్ చేయట్లేదు ఇంకా. పాలు తాగడము, కాఫీ తాగడం ఏదో ఒకటి బ్రెడ్ ఏసుకొని తినేయటం అట్లా బేసిక్ అనమాట. అండ్ ఎలాగో చర్చ్‌లో ఫీకా చేసుకుంటాం గదా! అందుకని జెప్పి ఇంక టిఫిన్ జేయడం మానేసాం. నేనేమనుకున్నానంటే, ఇంక ఆ రోజు కాఫీ తాగేసేసి ఒక ముక్క కేక్ పెట్టుకొని తినేసేస్తే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిద్దని అనిపిచ్చింది. ఎందుకంటే ఎట్లానో తినాలి. అండ్ ఎలానో పీసెస్ కట్ చేయాలి వాడితోటి ఇచ్చి పంపించడానికి క్లాస్‌లో వాళ్ళకి. సో, అదైతే చేసేద్దాం అని అనుకున్నాను. అండ్ బిర్యానీ గూడా అయిపోయింది అప్పటికే. ఈళ్ళు కేక్ పెట్టకముందే ఓవెన్‌లో పెట్టకముందే బిర్యానీ అయిపోయిందనమాట. ఇంకా కేక్ అయిన తర్వాతే బిర్యానీ కూడా తిందాం అన్నట్టుగాని ఫస్ట్ అయితే ముందరైతే వీడిని పడుకోబెట్టడానికి చూద్దాం అని చెప్పి వెళ్ళైతే పడుకోబెట్టాను. కానీ ఎక్కడ ఇంత హడావిడిలో వాడు పడుకోవాలి అంటే అస్సలకి. అండ్ కరెక్ట్‌గా అదే టైంకి ఈయన ఫ్రెండ్ శ్రీనాథ్ కాల్ చేశారు. అదేంటిది మామూలుగా మాట్లాడడానికి. ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం అనమాట. వీడింక అసలు పడుకోలేదు. అందరూ హడావిడిగా ఎంజాయ్ చేస్తుంటే నేనేంటి లోపలికి వెళ్ళిపోయి ఒక్కడనే పడుకోవాలన్నట్టుగాని వీడిని ఎంత ట్రై చేసినా పడుకోబెట్టడానికి ఆ రోజు పడుకోలేదనమాట. ఇంక బిర్యానీ ఎంత ఫాస్ట్‌గా తిన్నానంటే అంత హడావిడిగా తినేసాను. ఎందుకంటే వీడు గోల తట్టుకోలేము. సైడ్‌లో కూర్చొని అట్లా ఏడుస్తా ఉంటే ఆకలి మండిపోతుందో పక్కన అప్పటికే 10:30 అవుతుంది. పిల్లలు కూడా ఇంక అప్పుడు తిన్నారనమాట. చూసారా వాడు ఉయ్యాల్లో ఉన్నాడు. నేను ఇక్కడ బిర్యానీ ఎంత ఫాస్ట్‌గా తిన్నాను. అండ్ రైతా కూడా చేశాను. ఎంత బావుందంటే అబ్బా! ఎన్నాళ్ళ తర్వాత బిర్యానీ పర్ఫెక్ట్‌గా ఉంది. టేస్టు, ఫ్లేవర్ సూపర్. మళ్ళీ చేస్తాను. బట్ మళ్ళీ చేసినప్పుడు డీటెయిల్డ్ రెసిపీ మీకు చూపిస్తా. ఆల్రెడీ చాలా సార్లు చేశాను. బట్ యాహ్! మళ్ళీ చూపిస్తాను. అండ్ సండే ఆబ్వియస్లీ చర్చ్‌కెళ్తున్నాము. అండ్ బాగా చల్లగా ఉంది బయట. అండ్ చాలా స్కిడ్ అవుతుంది. ఎందుకంటే మంచు పడి మళ్ళీ ఎండ అదంతా ఉంది. టెంపరేచర్ చేంజ్ అవ్వటం వలన బాగా స్కిడ్ అవుతదనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు లోపలైతే దడదడలాడుతుంది. నేను పడకుండా ఉండాలి దేవుడా ఎట్లయినా గూడా అని చెప్పి. అండ్ ఇవాళ చర్చ్‌లో కూడా చాలా టైం పడతది. సో, ప్రిపేర్డ్‌గా వెళ్ళాననమాట. ఇంకా వంట అయితే ఏమీ లేదు. బిర్యానీయే ఉండింది. పాపకి, ఈయనకి సరిపోద్ది. నేను, బాబుగాడు పెరుగన్నమన్నా యేసుకొని తినేయొచ్చు. రైస్ ఆన్ చేసుకున్నాను అనుకున్నాను. సో, కొంచెం పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉండొచ్చు అని చర్చ్‌కి. బట్ 5 మినిట్స్ అయితే లేట్ అయింది వెళ్ళేటప్పటికి. యూజువల్‌గా క్లాసెస్ ఉన్నాయి అంటే గనక జనరల్‌గా అయితే ఫుల్ నిండరనమాట జనాలు. కానీ క్లాసెస్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం అందరూ వస్తారు. ఫుల్ రష్ అయిపోద్ది. ప్లేస్ ఉండదు. ఇంకా ఎతుక్కుని ఎక్కడో కూర్చోవాలన్నమాట. బట్ లక్కీగా పైనయితే దొరికింది. పైన ఏంటంటే నాకు అంత కంఫర్టబుల్‌గా అనిపించదు కూర్చోడానికి. కొంచెం నడుము నొప్పొచ్చేస్తా ఉంటదనమాట. చిన్నగా పొట్టిగా ఉంటాయి ఆ కుర్చీలంతాని. కిందరైతే బావుంటది కొంచెం. నడుము రిలాక్స్డ్‌గా ఉంటది. బట్ యాహ్! ఏం చేస్తాం లేట్ అయింది. లేట్ అయ్యేటప్పటికి ఇంకా పైకెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట. ఇంకా చర్చ్ అయిన తర్వాత శాంటా క్లాస్ వచ్చారు. అదంతా నేనైతే వీడియో రికార్డ్ చేశాను. మీరు చూద్దురు గానీ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. బట్ ఏంటంటే అక్కడ సేమ్ యూల్ క్యాలెండర్ మేము ఆల్రెడీ తీసుకున్నదే ప్రెజెంట్ చేశారనమాట అక్కడ. సేమ్ పజిల్ బుక్, సేమ్ యూల్ క్యాలెండర్. అది చూడంగానే పాప ఇది నెక్స్ట్ ఇయర్‌కి పెట్టుకుందామా అని అనింది. సరే అని ఇంకా అలా దాసాము. మీకంతా వీడియోలో చూపిస్తాను చూడండి. సో, యాహ్! ఇది మా చర్చ్. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్‌గా వెళ్ళటంలో ఆనందం చాలా డిఫరెంట్‌గా ఉంటది. ట్రై చేయండి ఎప్పుడైనా. అలా వెళ్ళి ఒక 10 మినిట్స్ సైలెన్స్‌లో అలా కూర్చోవడానికి ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో తెలుసా అసలకి. సో, మాస్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయింది. ఇంక ప్రేయర్ అయిపోగానే లోపలికెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట శాంటా క్లాస్ కోసం వెయిట్ చేస్తూ. బయటికెళ్తారనుకుంటారు వీళ్ళిప్పుడు. ఆయన అన్నాడు ఫాదర్.
sånt under skyltkaffet har vi knytkalas så att vi ber alla föräldrar att komma med någonting för att vi kan äta tillsammans. Nu kommer den helige Nikolaus, så vi ger honom plats här i mitten. Ni måste stå, wow, han är här. Han är här. Vi kan stiga upp. Välkomnar dig hjärtligt mycket i vår församling igen. Jag vill bekräfta att när jag pratade med alla barn, så de sa, vi tror på dem, att alla var snälla. Så de är värda att få någon present. Så om du kan nu säga några ord till våra kära barn. Titta hur många vi har dem. Fantastiskt att få se så många barn. Och att det är så många snälla barn här i den här församlingen. Hur många är det som känner igen mig egentligen? Ja, några stycken. Är det någon som vågar gissa mitt namn? Någon som har lyssnat på den här veckan? Ja, du. Sant Nikolaus, ja, precis mått. Han känner mig egentligen mycket. నాకేమనిపించిందంటే శాంటా క్లాస్ ఇంకొంచెం లావు ఉంటే బాగుండు కదా అనిపించింది. యాక్చువల్గా వేషం వేసుకుంది ఎవరో కూడా మాకు తెలుసు అనమాట. నేను ఈయన అనుకుంటున్నాం, ఆయనేనా అనుకుంటూని అయ్యో అనిపించింది. బట్ ఇంకొంచెం లావు ఉండుంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపించింది. పిల్లలు ఏం పెద్ద సర్ప్రైజ్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. బట్ యా, మంచి విషయం కదా, పిల్లలకి అలాంటి గుడ్ వాల్యూస్ ఇవ్వడంలో చాలా మంచి ఇది ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ రోజు ఏంటో మరి రిటర్న్లో కూడా మా బుడ్డోడు సైలెంట్గా ఉన్నాడు అనమాట. ఇంకా నేనేంటంటే ఇంట్లో రైస్ బ్యాగ్ అయిపోతుంది, తీసుకుంటే బెటర్ అని. మండే ఈయన ఆఫీస్కి వెళ్తా అన్నారు. సో అందుకని ఇంకా ఇబ్బంది ఉండదు, రెడీగా ఉంటే ఇంట్లో రైస్ బ్యాగ్ అని చెప్పి ఈయనకు చెప్పాను అనమాట. రైస్ బ్యాగ్ కూడా తీసేసుకుందాం అని. ఇంకా వెళ్తూ దారిలోనే షాప్ దగ్గర ఆగాము. రైస్ అయితే తీసుకుని వచ్చేసారు. ఇంటికి వెళ్ళంగానే వైట్ రైస్ ఆన్ చేసుకుని పెరుగన్నం అయితే తినేసేసి, సండే పడుకున్నాం కదా, ఈవినింగ్ లేసాం ఇంకా 5 o'clockకి పడుకునేసేసి. అంత ప్రశాంతంగా అసలుకి చాలా నాళ్ళ తర్వాత అనిపిస్తుంది. బుడ్డోడు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. సో సండే కాబట్టి అడ్వెంట్ క్యాండిల్ వెలిగించాలి. సో సెకండ్ అడ్వెంట్ క్యాండిల్ పాప వెలిగిస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ది కూడా వెలిగించాలి, ఆబ్వియస్లీ ఫస్ట్ అయిన తర్వాత కదా సెకండ్. సో 2 అడ్వెంట్ క్యాండిల్స్ వెలిగించేసింది పాప. ఇంకా యూల్ క్యాలెండరును ఇంకా పజిల్ బుక్ చెయ్యాలి. ఆ రోజు ఏంటంటే నేను ఆర్నమెంట్స్ కొన్ని ఉన్నాయి, బుడ్డోడు గాడ్ మదర్ ఇచ్చిందనమాట. అవి పెడదామని ఎంత ఎతికి నాకు అనిపించలేదు, అసలు ఎక్కడ పెట్టామో కూడా గుర్తులేదు. అవి ఎతకాలి, అసలు ఎట్లా అర్థం కావట్లేదు, ఎక్కడ పెట్టాము అనేది తెలియకుండా గుర్తు లేకుండా ఎతికి ఇంకా అవి పెట్టాలన్నమాట ట్రీకి ఆర్నమెంట్స్ అనేవి. సో ఎస్, ఇదండి ఈ వ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ డైలీ వ్లాగ్స్ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను పెట్టడానికి. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇంకో మంచి వ్లాగ్ తోటి రేపు కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Lions roaring in the morning sun.